అంశాలు మాట్లాడుకొని దానిలో మైకు మీద కట్టు కాదు కాబట్టి మాకు మైక్ ఇయ్యరు కాబట్టి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించి పైశాచిక ఆనందం పొందుతామంటే దానికోసం కాదు అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించడానికి, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్షం తీసుకురావడానికే పెడతారు. కాబట్టి అన్ని అంశాలు సాకల్యంగా చర్చించాలి అంటే 15 రోజుల పాటు ఖచ్చితంగా చర్చ జరగాలి. అర్థవంతమైన చర్చ జరగడానికి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ముందుంటది. అన్ని విషయాలు కాళేశ్వరం మీద మీరు వేసిన కమిషన్ తో సహా, అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్ అది. కాబట్టి ఆ పీసీసీ కమిషన్ రిపోర్ట్ తో సహా, తప్పుల తడక లాంటి ఆ నివేదికతో సహా అన్నిటి విషయంలో కూడా మా పార్టీ పూర్తి స్థాయిలో మా వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్తాం. కానీ ముఖ్యం ఇవాళ మనం రాజకీయంగా ఒకరి మీద ఒకరు దూషించుకోవడం, నిందలు వేయడం కాదు. అన్నిటికన్నా ముఖ్యం 70 లక్షల మంది రైతులు ఇవాళ అవస్థల్లో ఉన్నారు. మీరు రైతు బంధు ఇయ్యరు, రుణమాఫీ చెయ్యరు, సకాలంలో ఎరువులు ఇయ్యరు, విత్తనాలు ఇయ్యరు, ఆఖరికి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి